ఉత్పత్తులను విక్రయించి అక్కడ వారి మనసుల్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అది దశాబ్దాల పాటు మన బంధాలపై సానుకూల ప్రభావం చూపుతుంది. దేశం పేరుతో పాటు ఉత్పత్తి పేరు గర్వకారణంగా నిలుస్తుంది. ప్రతిదీ మేడ్ ఇన్ ఇండియా. చైనాకి రాని అవకాశం మనకు వచ్చిందే, ఈ అమెరికాకి రాని అవకాశం మనకు వచ్చిందే. దీన్ని సద్వినియోగం చేసే విధంగా ప్రజలకి ఎస్ ఇది భారత్, ఇది ఇండియా, ఇంకా బానిస బతుకులు వద్దు, ఇంకా ఎవడికో సోపేసి సఫానా కబుర్లు చెప్పుకునే పరిస్థితి వద్దు అని ఎక్కడ చెప్పట్లేదే. వెంటనే గొప్పలు చెప్పుకోవడం అంటే గొప్పలు మీరేం చెప్పండి. మీరు ఒక్కొక్కటిగా మూలాలను తవ్వుతూ తీస్తూ ఉంటే, రాజ్యాంగం నుంచి కూడా ప్రతిదీ కూడా లాగుతూ ఉంటే, మొదటి ప్రధాని ఎవరు, మొదటి రాష్ట్రపతి ఎవరు, ఎందుకు అయ్యారు, ఏంటి, ఈ సోషల్ మీడియాకి అన్నీ వస్తుంటే విస్తుపోయే అంశాలు బయటకు వచ్చేసరికి ఏం చెప్పాలో తెలియక తెల్లబొహాలు వేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది బడ్జెట్ సమావేశాల్లో వాళ్ళు చెప్పుకుంటారో చెప్పుకోరో వరల్డ్ మీడియా చూస్తుందిగా. ఇప్పుడు నేషనల్ మీడియా అంటే అది కూడా ఒక పార్టీకి ఒత్తాసు పలికేదో లేదా ఎల్లో మీడియాను బురద జల్లి ఏదో చెప్పేయచ్చు, కానీ ప్రపంచ మీడియాని ఎలా చెప్తారు?